గడిచిన 6 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కరెక్ట్గా 6 సంవత్సరాలు అయింది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి. ఈ ఆరు సంవత్సరాల కాలంలోని నాకు అన్ని రకాలుగా కూడా నా వెన్నంటి నడిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అతి ముఖ్యంగా నా కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసి నాకు రాజకీయంగా ఈరోజు ఓటమి పాలైన రాజకీయంగా నాకు గుర్తింపు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గానికి సంబంధించి 5 సంవత్సరాలుగా 2019 నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నిజాయితీతో చేశాం. అవినీతి రహితంగా నేనైతే ఎక్కడ కూడా నాకున్న ఏ అధికారాన్ని కూడా సులాభం కోసం, స్వార్థం కోసం కాకుండా నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రజాసేవకు వెచ్చించాలి అని ఎప్పుడు కూడా ఏ కోణంలోని కూడా ఎప్పుడు కూడా అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా అధికారులతో సమన్వయం చేసుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రతి సమస్య పైన కూడా నిస్వార్థంగా, నిజాయితీగా స్పందించి నిజాయితీగా ప్రజలకు సేవ చేశాం. ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితానికంటే కూడా వ్యక్తిగత జీవితాన్ని, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల కోసం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాల కోసం ఏ అవకాశం ఉన్నా ఏదో రకంగా మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని అన్ని రకాలుగా కూడా పాటుపడ్డాం. కానీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పకుండా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో తప్పకుండా ప్రజలు ఏదో కోణంలో ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది. దాన్ని అయితే మేమైతే గమనించలేకపోయాం. ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు, ఆట ఆడేవాడికి ఆటలో లోపాలు తెలియవు, పైన ఉన్న వాళ్ళకి. దాన్ని మేము గమనించలేకపోయాం. మేమైతే ఏమరపాటుగా ఉన్నాం. 100కి 100% నాకు తెలిసి నేను మాట్లాడేది తప్పైనా ఒప్పైనా ప్రజలు మమ్మల్ని అయితే ఏమార్చారు. జనరల్గా ఎప్పుడైనా ప్రజలు ఓపెన్ అవుతారు. మొట్టమొదటిసారి అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 6 సంవత్సరాలైనా నాకు సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి రాజకీయాల మీద, రాజకీయ విశ్లేషణ అన్న చాలా చాలా ఇష్టం. పత్రికలు చదువుతాం, పొలిటికల్ ఆర్టికల్స్ చదువుతాను, ఎందరో రాజకీయ నాయకుల జీవితాలు చదివాం. ఎన్నో ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా 94 నుంచి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనేది నాకు విశ్లేషించడం అనేది వ్యక్తిగతంగా చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఎప్పుడైనా పుస్తకాలు చదివితే రాజకీయ విశ్లేషణ పుస్తకాలకు సంబంధించి చదువుతాం. నాకు తెలిసి ఈ టైపు, ఎందుకంటే రకరకాల ఎన్నికల్లో ఒక ప్రభంజనాలు వస్తూ ఉంటాయి. ఇది ప్రజల దగ్గర నుంచి ప్రజలు మొట్టమొదటిసారి రాజకీయ నాయకుల్ని వాళ్ళకున్న ఇబ్బందిని బయటపడకుండా ఎవరు అడిగినా సరే తల ఊపి ప్రజలు ఏమార్చడం అనేది, నాకు తెలిసిన భాషలో ప్రజలు పార్టీలు ఏమార్చడం అనేది నాకు తెలిసి నాకున్న అనుభవంలో, నాకు తెలిసిన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజలు రాజకీయ నాయకుల్ని, పార్టీని కానీ ఏమార్చి వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా వాళ్ళు డిసైడ్ అయింది ఏదైతే వాళ్ళు అనుకున్నారో మనసులో ఉందో
దాన్ని వాళ్ళు అమలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పునిచ్చారు. తప్పకుండా ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజా తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాపై పోటీ చేసి గెలిచిన కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన కూటమి నాయకులందరికీ కూడా, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ కూడా నేను అయితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు మొట్టమొదటి నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం, నేను వైజాగ్కి, ఉత్తరాంధ్రకి ఒక మ్యాడ్ లవర్ని. విశాఖపట్నం అభివృద్ధి చెందాలని ఒక పిచ్చిగా ప్రేమించే వ్యక్తిని. ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి. అయినా ఎందుచేతో ఇక్కడ సంఘటితంగా లేకపోవటము, ఒక సమైక్యత ఇక్కడ ఉన్న లీడర్స్లో, ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల వరకునే పోట్లాడుకుంటారు. ఎన్నికలు అయిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కోసం, లేకపోతే ఆ జిల్లా అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలోనో ఢిల్లీ స్థాయిలోనో కలిసి పోరాడుతూ ఉంటారు. బహుశా ఇక్కడ ఐక్యత, ఆ సమైక్యత లేకపోవటం వల్ల ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రాంతంగా అభివృద్ధి చెందగల ఆస్కారం ఉంది. ఎందుకని ఈ రోజుకి కూడా విశాఖపట్నం అనేది, ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది వెనకబడి ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో ఉన్న అందరి, ఎందుకంటే వెనకబడిన వర్గాలు కావచ్చు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం అన్ని రకాలుగా కూడా రేపు ఈ కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని. ఎందుకంటే ఎన్నో విశిష్టలు ఉన్న ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఉన్న మనుషులు ముఖ్యంగా, ఇక్కడ అందరూ కూడా ఈరోజు ఈ నగరం బై డిఫాల్ట్, అంటే ఎవరు ప్రోత్సహించక్కర్లేకుండానే ఈ స్థాయికి వచ్చింది విశాఖపట్నం నగరం కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ. ఏ రోజు కూడా ఎందువల్ల తెలియదు, ఈ ప్రాంతాన్ని ఎవరో కూడా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి శక్తి వంచన లేకుండా గతంలో అయితే ఏదో రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంత జరిగింది. ఆయన తర్వాత మళ్ళీ కూడా ఎందుకని ఇప్పటికీ కూడా గత 5 సంవత్సరాలుగా చేద్దాం అనుకున్న అనేక సమస్యల మీద ఈ ప్రాంతం అయితే అభివృద్ధికి ముందుకు సాగలేదు. నేను విజ్ఞప్తి చేసేది, అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి. ఓన్లీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం వల్ల ఈ ప్రాంతానికే కాదు, నేను గతంలో కూడా చెప్తూ ఉండేవాడిని, ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖపట్నం అభివృద్ధి గ్రోత్ ఇంజిన్లా ఊపిరిలోదగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దయచేసి రాజకీయ కోణాల్లో కాకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ మనుషులను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మనుషులు స్వచ్ఛమైన మనసు గల మనుషులు, ఇక్కడ ఎవరు బతుకు తెరువు కోసం వచ్చిన ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు స్వాగతిస్తారు, వారి అభివృద్ధిని కాంక్షిస్తారు, అభివృద్ధికి తోడ్పడతారు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు రాజకీయాలు చూసాం, వ్యాపార రంగంలో చూస్తున్నాం, అన్ని రంగాల్లోని కూడా ఏ రంగంలో చూసినా ఇక్కడ సక్సెస్ అయింది. వలస వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యారు.